ఆ ఒక్క ఓటుతో ఐదేళ్ళు పరిపాలించారు. గత 5 ఏళ్ళు ముందర ఏం జరిగిందో, 5 ఏళ్ళు తర్వాత ఈ 2020 నుంచి 24 వరకు ఈ మధ్యలో ఏం జరిగిందో బాగా గమనించి, బాగా ఆలోచించి, మాకు ఇది జరిగింది, నాకు ఈ పార్టీలో న్యాయం జరిగిందంటే ఈ పార్టీకి మాత్రం ఓటేసుకో. వాడు 3,000 ఇచ్చినాడు, వీడు 2,000 ఇచ్చినాడు, వీడు 1,000 రూపాయలు ఇచ్చినాడు అనే లెక్క గురించి ఆలోచించొద్దు. కాదు టీడీపీయా, జనసేన, బీజేపీయా, వైఎస్ఆర్, మీరు బాగా ఆలోచించి ఏ ప్రభుత్వం వస్తే మా పిల్లోళ్ళు ఇలా బాగుపడతారు, మా పిల్లోళ్ళు ఇలా చదువుకుంటారు, మాకు ఇలా ఉంటుంది అనే వాళ్ళకి మాత్రమే మీరు ఓటేసుకుంటారు. మీకు మనసుకు నచ్చినట్టు మీరు ఏ పక్క అయితే ఓటు వేయగలరో, మీరు మనస్ఫూర్తిగా ఓటు వేయగలేదానికి